లక్షలు. శ్రీ శ్రీ శ్రీవారి పాట 10 లక్షలు. ఒకటోసారి శ్రీ శ్రీ శ్రీవారి పాట 10 లక్షలు. రెండోసారి శ్రీ శ్రీ శ్రీవారి పాట 10 లక్షలు. మూడోసారి పైసల్ పైసల్. ఇవ్వ మీ కాగితాలు. సరిగ్గా చూసుకున్నారుగా. ఈ ఆస్తి పాస్తులు ఇక మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. అది మీరేం చెప్పనక్కర్లేదు. వెళ్ళండి. హలో. భలే ఛాన్స్ పోయింది గురువా. పది లక్షల సొమ్ము మోసం జరిగింది. నా సొమ్ము నా చేతుల్లోనే పెట్టాడు. వాడెవడో మోసగాడు అయి ఉంటాడు. అమ్మా, గౌరవనీయులు పవిత్ర హృదయులైన మీరు మీ స్థానం విడిచిపోకుండా ఉండటానికి నేనే మీ ఆస్తంతా వేళల్లో పాడానమ్మా. బాబు, ఆందోళన పడకండమ్మా. జమీందారు జగపతిరావు గారు మాకు పితృతుల్యుడు. మీ అవమానం మా అవమానంగా భావించాం. మీ ఆపదలో కాస్త అడ్డుపడాలని వచ్చాం. సోదరతుల్యులు ప్రసాద్ బాబు గారు రాసిచ్చిన కాగితాలు ఇవి తీసుకోండి. నీ బండారం బయటపడింది కానీ చాలా చాలా దిగవయ్యా. ఏమిటి అరుపులు? ఎందుకు వచ్చారు? కుమార్ రాజా, నువ్వు గజరంగం అని తెలుసుకున్నావు. నిన్ను బంధించడానికి వచ్చావు. నీకు శక్తి ఉంటే బంధించవచ్చు. ఎవరు గజదొంగ? నువ్వు. ముమ్మాటికి నువ్వు. అలాగా? గ్రామస్తులంతా ఇంతేనా? ఇంకెవరైనా మిగిలిన్నారా? గ్రామస్తులతో పనేమిటయ్యా? రాత్రికి రాత్రి నా ఇంట్లో పడి లక్షలు కాజేసి జమీందారు ఆస్తి పాడి నా డబ్బు నాకు ఇస్తావా? ఇస్తావా అని. దీన్ని ఏమంటారో తెలుసా భూషయ్య? కుక్క కాటుకి చెప్పు దెబ్బ అంటారు. ఏం పేలావు? ఏంటే అంత మాట? నోరు పోయి. గజ దొంగ గజ దొంగ. ఈ గ్రామంలో నీకంటే గజ దొంగ ఇంకెవరున్నారు? జమీందారు గారి కుటుంబంపై కష్టగట్టి పెళ్లి పేరిత రాంబాబు పేరున్న ఆస్తంతా నీ అల్లుడికి వ్రాసి ఇవ్వటానికి ప్రోత్సహించిన గజ దొంగవు నువ్వు కదూ. అలాంటి అల్లుడిని తాగించి ప్రసాద్ మత్తులో ఉండగా అతని ఆస్తంతా నీ పేర రాయించుకుని అల్లుడిని కూతుర్ని బయటకి నెట్టిన భటాచారువు నువ్వు కదూ. నీ కూతురు తన నగలు తాకట్టు పెట్టి తన స్నేహితురాలు శాంత కాపురం నిలబెట్టడానికి సాయపడితే నువ్వేమో అర్ధరాత్రి పూట సొసైటీ డబ్బు అపహరించి ఆ నేరం రాంబాబుపై వేసి అతన్ని ఊళ్ళో లేకుండా చేసి అవమానించిన నీచుడవు కదూ. నా డబ్బు నాకు దక్కింది, ఇల్లు విడుస్తావా పెళ్లి చేసుకుంటావా అని శాంతను బలవంతంగా పెళ్లి కొప్పించిన పశువి నువ్వు కదూ. ఏదో పెద్ద తెలుసున్నట్టు వాగుతున్నావు. ఇంతకీ నువ్వెవరు? నీ బాబుని, రాంబాబుని. అన్నయ్య, నిన్ను అర్థం చేసుకోలేక తప్పటడుగు వేశాను అన్నయ్య. బాబు, రాము, రాము. అమ్మా, మీరు ఇక్కడే ఉన్నది మొత్తం.
శాషయ్య, ఇదిగోనయ్యా పెళ్లి కూతురు. పెళ్ళయ్యా నా అదృష్టాన్ని ఎవరు తప్పించగలరు? చంపేశావయ్యా శాషయ్య. మీరు అడ్డం లేని బాబు, ఈ దుర్మార్గం ప్రాణం తీస్తాను. రండి పుల్లయ్య. హింసకు ప్రతిహింస ప్రతీకారం కాకూడదు. అలా జరిగితే మానవత్వానికి రాష్ట్రత్వానికి ఉన్న తేడా మనం గుర్తించలేము. అహింస ఆయుధంతో పూజ్య బాపూజీ సాధించిన ఘన విజయాన్ని మీరందరూ గుర్తుకు తెచ్చుకోండి. రాంబాబు, మీకేం భయం లేదు. ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, ప్రయోజనం లేని సంపాదన, పాపభీతి లేని పగలు మనిషిని పశువుగా మారుస్తాయి. మీకు అదే జరిగింది. మూనాళ్ల ముచ్చట కోసం ఎన్నాళ్ళు చీకట్లోనే బ్రతికారు. ఎక్కడైనా వెలుగులోకి రండి. సాటి సోదరుల్ని, శ్రామికుల్ని గౌరవించండి. మీ జీవితాన్ని సార్థకం చేసుకోండి. నువ్వు మామూలు మనిషివి కాదు రాంబాబు, మహనీయుడు.
నీ మంచితనంతో నాలోని రాక్షసత్వాన్ని తొలగదోసి మళ్ళీ మానవత్వాన్ని మొలకెత్తింపజేసి నా కళ్ళు తెరిపించు. అమ్మా రాంబాబు అమ్మా మీరా ఇక్కడికి ఎలా వచ్చారమ్మా? మేము తీసుకొచ్చాం బాబు. ఇక్కడికి రాకుండా ఎలా ఉండగలను బాబు? అమ్మా బాబు ప్రసాద్, అంతా సవ్యంగానే జరిగిపోయిందమ్మా. నేను కోరుకునేది అదే బాబు, కానీ జరగవలసింది ఇంకా చాలా ఉంది. అందుకే నేను ఇక్కడికి వచ్చాను. ఏమిటమ్మా అది? చెప్పమ్మా. ఏమీ తెలియనట్లు అడుగుతున్నావా? అటు చూడు బాబు, ప్రేమించిన స్త్రీని తమ్ముడి కోసం దుఃఖపెట్టి దూరం చేసుకుంటావా? ఆ అమ్మాయి కన్నీటి బొట్లి మన ఈ కష్టాలకు కారణమని నువ్వు ఇంతవరకు తెలుసుకోలేకపోయావా? అవునన్నయ్య, అమ్మ అన్న మాటల్లో ఎంతో అర్థం ఉంది. ఇప్పటికైనా శాంతం నాకు వదిలి చేసి అమ్మ కోరిక తీర్చన్నయ్య. బాబు, ఇంకా ఏమిటి ఈ ఆలోచన? పెళ్ళాడనని ప్రమాణం చేసింది నా మీద నీక. నేను ఇష్టపడ్డప్పుడు నీ అభ్యంతరం ఏమిటి? ఈ అమ్మ మీద నీకు ఏమాత్రం గౌరవం ఉందా? శాంతను నాకు కోడల్ని చేసి నా కోరిక తీర్చు నాయనా. బాబు, సృష్టించాడు లోకాలు, ఈ మనిషే కల్పించాడు తేడాలు. దేవుడు సృష్టించాడు లోకాలు, ఈ మనిషే కల్పించాడు తేడాలు. అమ్మ ఆవు, అమ్మ వంటిదే ఆవు, అది తెలుసుకో నీవు. ఇల్లు ఈశ్వరుడు ఇంటిని ఇలను కాచేదెవడు? ఈశ్వరుడు పరమేశ్వరుడు. ఓ విరిసిన మరుమల్లి జరుగును మన పెళ్ళి, విరిసిన మరుమల్లి జరుగును మన పెళ్ళి. ముత్యాల పందిరిలోనా, మురిపాల సందడిలోనా, మురిపాల సందడిలోనా. మనిషిని నమ్మితే ఏముందిరా, మబ్బును నమ్మిన ఫలితముందిరా. నాన్నా. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. మా అయ్యా, అద్దరే తిరి నిద్ర పొద్దున వచ్చావా?